రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్లో నేడు అరటి ధరలు దిగజారిపోవడంతో కర్పూరం రకం అరటి రైతులను కన్నీరు పెట్టిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రైతులు అధిక శాతం వాణిజ్య పంటలైన అరటిని సాగు చేస్తుంటారు. ఆరుగాలం పండించిన పంట చేతికి అందేసరికి ధరలు దిగజారిపోవడంతో కనీసం పెట్టుబడులు రాక ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒక ఎకరం అరటి పంట సాగు చేయడానికి ₹1,00,000 నుండి ₹1,50,000 వరకు పెట్టుబడి అవుతుందని, అయితే 6 గెలల సైకిల్ లోడును మార్కెట్ యార్డుకు తీసుకెళ్తే కనీసం ₹200 కూడా రావట్లేదని వారు వాపోయారు. పంట పొలాల నుండి అరటి గెలలను మార్కెట్ యార్డుకు తరలించడానికి కూలీలకు దూరాన్ని బట్టి సుమారు ₹250 నుంచి ₹350 వరకు ఖర్చవుతుందని వాపోతున్నారు. తీరా మార్కెట్లోకి వచ్చిన గెలలు అమ్మకాలు జరగకపోవడంతో అక్కడే వదిలివేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిల్వ చేసుకునే వీలు సమీపంలో సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడంతో ఏటా ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా అరటి ధరలు దిగజారడంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ధరలకు అమ్మేస్తే నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. కోతకు వచ్చిన కాయలను చెట్లపై ఎక్కువ కాలం ఉంచలేక వచ్చిన ధరకు విక్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి చేంజ్ షిఫ్ట్ అయితే 50,000 అవుతుందండి. కర్రకైతేనేమో 1,00,000 అవుతుందండి. ఈ కాక మనకి మందు పెట్టుకోవాలి అయితేనేమో 6 కోటాలు అనేటప్పటికి కోటకు వచ్చి వెళ్ళలేదు. మాకు 20,000 25,000 అవుతుందండి మాకు ఒక్కొక్క కోటాకనే. ఇవన్నీ లెక్క వేసుకుంటే సుమారుగా మాకు 2,50,000 మినిమం 3 లక్షల దాకా మాకు ఇవాళ రైతుకి ఖర్చు పెట్టుబడి షిఫ్ట్ అయితే మాకు అవుతుంది. దాన్ని బట్టి ఇవాళ మినిమం ₹300 అమ్ముతాం కానీ గిట్టుబడి ధర చెప్తుంది మాకు. కానీ ఈ మార్కెట్ ఏమో రోజేమో ₹10 అమ్ముతుంది, రోజు 50 అమ్ముతుంది, రోజు 100 అమ్ముతుంది. ఇదేమో రకరకాలుగా ఉంటుందండి మార్కెట్. ఈ గిట్టుబాటు ధర మాకు స్టడీ మార్కెట్ లేక చాలా లాస్ పోతున్నాం రైతులు. దీని గురించి అయితే మాత్రం ఇప్పుడు ఇవాళ మినిమం ఏ రోజుని రైతుకి గెల ఒక్కంటికి మాకు ₹250 రేటుకి ఎత్తుకొని తగ్గకూడదండి. బాగా చిన్నగెల అయితేనే ఈ టైప్ గెల ఉన్నాయి కదా కాటికి ₹250, ₹100 మీకు వస్తే మేము సొమ్ము చేయగలం. ఈ ఓన్లీ సైకిల్కి ఇవ్వాలంటే ₹250 అంటే ఇక్కడ రావులపాలెం ఊర్లో అయితేనే ఇవన్నీ లెక్క వేసిన గెల వచ్చి ₹50-60 ఏమో ట్రావెలింగ్ కోసం అయిపోతుంది. మాకు ముందు దగ్గర ₹50 అయిపోతుంది. ఇక $200 పడితే మాకు ఏమొస్తుంది? కూలి పని డబ్బులు అయితే 250. కొన్ని చేలో పెట్టుబడి చిత్తూ తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు పట్టుకొని కూలి ఇప్పుడు ఇక్కడ పాడే చల్లాలో చెప్తుంది, ఇంటి పట్టుబల్లో తెలుసుకోలేదు. మొన్నటి వరకు లోడు 3,500 3,000 వచ్చిందండి. ఇప్పుడు మాకు లోడుకి వచ్చి 550 450 వస్తుంది 6 గెలకి. మాకు కూలి పని ₹250 కూలి, ₹50 పెట్రోల్, ₹300 ఖర్చు అయిపోతుందండి. దాని మీద మాకు అసలు ఏం కట్టలేదు. గెలకు వచ్చి ₹20 వస్తుంది. ఇప్పుడు ఒకవేళ వదిలేద్దామంటే చేయనంత ముగ్గిపోతున్నాం. మాకు ఏం తెలియని పరిస్థితి. మాకు ఇదే తప్ప ఇంకా ఆధారం ఏమీ లేదు. ఒక ఎకరానికి వచ్చి ఇసుకి పెట్టుబడికి 80,000 చిల్లర అవుతుంది. దాని మీద ఏం చేయాలో కూడా మాకు అర్థం అవుతుంది. రేట్ అసలు ఏమి లేదండి. ఈ సైకిల్ వచ్చినప్పుడు 400 అమ్మానండి. మందులో కూలి పని నాకు 250 ఇస్తాడండి రైతు 250 ఇస్తున్నా ఇంక వచ్చింది ₹150. ఒక అట్టిగేల చెట్టుకి కర్ర వేయడానికి ₹120 తీసుకున్న రోజులు కర్ర వేయడానికి అండి. గెలకి కర్ర వేయడానికి అండి కర్ర కొంటానండి. దాని మళ్ళీ కూలి పనులు, మళ్ళీ పెట్టుబడి, దీనికి సేనుకు చిత్తులు 60,000 చిత్తులు అండి. మార్కెట్ అసలు వాళ్ళు మొన్న దాకా శ్రావణ మాసం తప్పండి మిగతా రోజులు అలాగ ఉంటుంది మార్కెట్. మొన్న కార్తీక మాసంలో కొద్దిగా అమ్మిందండి. అదైనా 8 సంవత్సరాలు అలాగ అమ్మింది. మొత్తం 400. నిన్న దాకా 200 ఇబ్బంది. ఇవాళ మళ్ళీ కొంత 400 కొంచెం 10వ నెల కాడి నుంచి వాళ్ళకి 12వ నెల ఫుల్ అందేస్తుంది సరుకులు అండి. అందుచేత మార్కెట్ ఈ రోజుల్లో ఇక్కడ రైతు గిట్టుబాటు ధర రాదండి. అంటే మినిమం గెల పట్టుకెళ్తే రైతుకి సైకిల్ 300 400 అలాగ వస్తే క్వాలిటీ గెల అయితే ₹1000 కంటే దాటి రాదండి. అలాగే ఈ రోజుల్లో 4 మూల సరుకు ఉండటం వల్ల రైతుకి పట్టుకొచ్చిన కూలి పనులు కూడా నాసికాలకి అయితే కూలి పనులు కూడా డబ్బులు రావండి. అలాగే ఈ సంవత్సరం మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే రేట్లో వస్తుంది. ఎక్కడన్నా ఏదైనా ఏరే ఇరిగిపోతే మార్కెట్ అమ్ముతుందండి. ఏరియాలో ఈ ఇరగపోతే కనుక మార్కెట్ మాత్రం ఇలాగే కంటిన్యూస్లో 2-3 నెలల దాకా ఇలాగ అమ్ముతుందండి. మళ్ళీ జనవరి ఫిబ్రవరి కానీ మళ్ళీ కొద్దిగా మార్కెట్లో వెళ్తారు. అలాగే ప్రజెంట్ ఇప్పుడు మినిమం రేట్లు గెల ₹50 కాడి నుంచి క్వాలిటీ గెల 200 లోపు వస్తుందండి. అలాగే కొబ్బరి గెల మంచి క్వాలిటీ గెల 200 250 పత్తికి అంతకన్నా వెళ్ళండి. అలాగే బొంత మినిమం 50 కాడి నుంచి 200 అండి. ఎరుపు గెల అయితే కనుక 400 నుంచి 500 దాకా అమ్ముతుందండి. బొంత గెల కూడా 50 నుంచి ₹250 దాకా క్వాలిటీ గెల, అంటే గెలని బట్టి ఉంటుంది అనమాట రేటు. చక్కెర గెల మంచి గెల నెంబర్ 1 క్వాలిటీ గెల 400 అమ్ముతుందండి.
నాసికాల 150, 100 అది ప్రజెంట్ అండి. తిరుమల శ్రీ